హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని. ఈరోజు నేను మీకు ముల్లంగి మెంతికూర చూపించబోతున్నానండి. కావలసిన పదార్థాలు చూద్దాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ముల్లంగి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతికూర అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. పెనంలో ఆయిల్ వేసి తాలింపు గింజలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ వేగక్కర్లేదండి. లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనము టమాటాలు వేసుకోవాలి. టమాటాల్లో కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసి కలుపుకొని తగినంత నీరు పోసుకుందామండి. నీరు పోసుకొని మనం లో ఫ్లేమ్లో ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకుందాము. చూసారా, టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిపోయాయి. మనము కొద్దిగా గెంటతోటి స్మాష్ చేసుకుంటే మనకి గుజ్జు గుజ్జుగా వస్తుందండి. కోసి పెట్టుకున్న ముల్లంగి, మెంతికూర వేసి కలుపుకొని మరి కొద్ది నీళ్లు పోసుకుందామండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోండి, అవసరం లేదనుకుంటే పర్లేదు. మీరు ఈ విధంగా ముక్కల్ని లో ఫ్లేమ్లో ఉడికించుకొని కొద్దిగా కారము, నువ్వులు, ధనియాలు ఫ్రై చేసి పొడి చేసుకున్నానండి నేను. ఆ పొడి వేసుకొని దించుకోవడమే. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.